గత వారం నేను ముంబై విమానాశ్రయంలో ఉన్నాను. విమానం ఎక్కి హడావిడిలో వెళ్తూ ఒక చిన్న ఆహార దుకాణం దగ్గర ఆగాను. అక్కడ ఒక విషయం నా దృష్టిని ఆకర్షించింది. పండ్లతో 2 ఎంపికలు ఉన్నాయి. ఒకటి తాజా పండ్ల రసం, రెండోది బ్లెండెడ్ స్మూతీస్. పదార్థాలు ఒకటే, కానీ రూపం మాత్రం పూర్తిగా వేరేలా ఉంది. అప్పుడు నా మనసులో ఒక చిన్న క్వశ్చన్, వీటి మధ్య నిజంగా తేడా ఏంటి? ఇవాళ దీని గురించి చెప్తాను, వినండి. స్మూతీ అంటే పూర్తి పండునే మెత్తగా చిక్కగా తయారు చేస్తారు. ఏ భాగాన్ని తీసేయరు. అందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ పీచు పదార్థం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. దాంతో కడుపు ఎక్కువసేపు నిండినట్టుగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి కూడా ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉంటుంది. మరి పండ్ల రసంలో ఈ పీచు పదార్థం పూర్తిగా తీసివేయబడుతుంది. మిగిలేది కేవలం ద్రవం. తాగడానికి సులభంగా ఉంటుంది. మన శరీరం కూడా దాన్ని చాలా త్వరగా గ్రహిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. మళ్ళీ త్వరగా ఆకలి కూడా వేస్తుంది. వైద్యపరంగా చూసినట్టయితే ఈ పీచు పదార్థం చాలా ముఖ్యమైనది. ఇది జీర్ణక్రియ, పేగుల ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆ సమయంలో నాకు ముందుంది 2 గంటల విమాన ప్రయాణం. అందుకే నేను స్మూతీని ఎంచుకున్నాను. ఎందుకంటే అది నా పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది.